వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఈ పాస్ తెలంగాణ స్టేట్కి సంబంధించి విద్యార్థులందరికీ ఫీ రింబర్స్మెంట్ రావాలంటే వెబ్సైట్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీ రింబర్స్మెంట్ అమౌంట్తో పాటు స్కాలర్షిప్ అమౌంట్ కూడా వస్తుంది. స్కాలర్షిప్ అమౌంట్ కూడా చాలామంది స్టూడెంట్స్కి రాలేదని చెప్తూ కామెంట్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ రాలేదు, అంతకు ముందు ఇయర్ కూడా రాలేదని చెప్తున్నారు. సో అసలు స్కాలర్షిప్ అమౌంట్ ఎందుకు రాలేదు, ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయలేదు, కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్తాను. దాంతోపాటు ఫీ రింబర్స్మెంట్ అప్లై చేయడానికి స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది, అది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ ఎందుకు రావట్లేదు అనేది ఒకసారి క్లారిటీగా చూడండి. 2 ఏళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు స్టూడెంట్స్కి రావాల్సిన ఫీ రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ అమౌంట్ కానీ చూసుకుంటే ఓన్లీ లాస్ట్ ఇయర్ వరకు ఉన్నవే 3,250 crores ఇవన్నీ అసలు రిలీజ్ చేయట్లేదు. కాబట్టి మీ అందరికీ ఫీ రింబర్స్మెంట్ అమౌంట్తో పాటు స్కాలర్షిప్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో రావట్లేదు. దానివల్లే స్టూడెంట్స్ అందరికీ ఇంత పెండింగ్ అమౌంట్ అయితే ఉండడం వల్లే మీకు ఎవరికి కూడా ఇప్పటికీ స్కాలర్షిప్ అమౌంట్ డిపాజిట్ కాలేదు మీ అకౌంట్లో. ఇది మెయిన్ రీజన్. మరి ఇది ఎప్పుడు చెల్లిస్తారంటే 2 ఇయర్స్ నుంచి ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు లేదు. ఆ గవర్నమెంట్ అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఫీ రింబర్స్మెంట్ సంబంధించి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు త్వరలోనే సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో త్వరలోనే అంటే ఈ మంత్ ఎండ్ అంటే ఇంకా మనకు జనవరి మంత్ ఎండ్ లోపు దీనిపైన సమీక్ష నిర్వహించి ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తే దాంతోపాటే స్కాలర్షిప్ అమౌంట్ కూడా స్టూడెంట్స్ యొక్క అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా అప్లికేషన్ చేయని వారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫీ రింబర్స్మెంట్ అప్లై చేయడానికి టీఎస్ ఈ పాస్ యొక్క డేటు December 31 ముగుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ అప్లై చేయలేదు. ఓన్లీ 4 lakh స్టూడెంట్సే అప్లై చేశారు. ఇంకా కౌన్సిలింగ్స్ అన్నీ కంప్లీట్ కాలేదు. మనకు కొన్ని కౌన్సిలింగ్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. లాస్ట్ రౌండ్, స్పాట్ రౌండ్స్ ఇలా చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యి అప్లై చేయడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇంకా 3 months అప్లికేషన్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేయడానికి చెప్తూ గవర్నమెంట్కి ప్రపోజల్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఇలా ఎక్స్టెండ్ అవుతూనే వచ్చింది. సో ఇంకా మళ్ళీ మనకి ఇంకొక 3 months కూడా టైం అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేయని స్టూడెంట్స్ ఇంకా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.